రియలిస్టిక్ గా అటెంప్ట్ చేశారు అనిపించింది. ఎలాంటి వర్క్ షాప్స్ చేశారు అండ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవునండి, మార్నింగ్ నుంచి రివ్యూస్ చదువుతాను. ఫస్ట్ అదే అంటే రివ్యూ ఓపెన్ చేసి రివ్యూ రేటింగ్ చూస్తాం, రేటింగ్ కిందకి వెళ్ళి విక్రాంత్ ఎలా చేసాడు అని రాస్తారు కదా, అది చదువుతున్నాం అనమాట. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఎస్పెషల్లీ ఫర్ సెకండ్ మూవీకి నా పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు అని రాస్తే నాకు అది చాలా అంటే ఒక స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఒక 30-40 రివ్యూలు లేదు, ఆల్ ఆఫ్ దమ్ చేసాడు విక్రాంత్ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్. విక్రాంత్ డిడ్ వండర్ఫుల్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీర్ రోల్ లో ఒదిగిపోయాడు, మామ ఇబ్బంది పెట్టి అల్లుడి పొజిషన్ లో ఒదిగిపోయాడు, అట్లా చాలా రివ్యూస్ చదివాను. ఫీల్ వెరీ హ్యాపీ. సో మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తే మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ కి నేను ఒక హ్యాపీ గో లక్కీ గై, ఆయన వల్ల ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యే ఒక క్యారెక్టర్ కి దాన్ని ఆ రోల్ ని డిజైన్ చేసిన మా డైరెక్టర్ గారికి ఫస్ట్ క్రియేట్ చేయాలి. బట్ ఇచ్చాక మేమిద్దరం కూర్చొని చైతన్య ఎలా ఉండాలి, ఫస్ట్ మీరు చూసారంటే ఇంటర్వ్యూల వరకు దాదాపుగా ప్రాబ్లం తెలిసే వరకు చైతన్య కోసం ఎప్పుడు నవ్వు ఉంటది. మీరు చూడండి దాదాపు అన్ని ఫ్రేమ్స్ లో ఒక చిన్న స్మైల్ ఉంటది. బికాజ్ ఈజ్ గై హూ స్మైల్స్ అనమాట. అంటే లైఫ్ ని యాటిట్యూడ్ తీసుకుంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అలాంటి పర్సన్ కి ఒక్కసారి ఆ ప్రాబ్లం అయినప్పటి నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ప్రీ ఇంటర్వెల్ వరకు స్ట్రెస్ ఉంటుంది ఫేస్ లో, ఒక టెన్షన్, అక్కడి నుంచి సాడ్నెస్. సో అది మొత్తం ఆ సైకిల్ అంతా డిజైన్ చేసుకుని ఎలా ఉండాలి, ఏ ఫేజ్ లో అతను ఎలా ఉండాలి అని దాని తగ్గట్టుగా కొన్ని వర్క్ షాప్స్ చేసి నా లుక్ నా బాడీ నుంచి మొత్తం మార్చుకొని చేసిన రోల్ అనమాట. సో ఈ రోజు ఆడియన్స్ చూసి అండ్ రివ్యూవర్స్ చూసి చాలా బాగా చేశాడు, ఈ రోల్ లో ఎదిగిపోయాడు అంటే మాత్రం ఇట్స్ గివింగ్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అండ్ ఖచ్చితంగా ఐ హావ్ టు గివ్ పార్ట్ క్రెడిట్ టు మై డైరెక్టర్. సమరం గారి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసారా సమరం క్యారెక్టర్ ని? అది మీ డైరెక్టర్ గారిని స్క్రీన్ పై అడగాలండి. సార్ అది ఆ క్యారెక్టర్ ఎలా సార్ డిజైన్ చేశారు? ఫిక్షనల్ క్యారెక్టర్ లేదంటే ఫిక్షనల్ క్యారెక్టర్ ఉండేది అంటే